ఒక అమ్మాయి తన ఖడ్గంపై ఎగురుతూ తన లైఫ్ పార్ట్నర్ని వెతుకుతూ ఉంది. కానీ అనుకోకుండా ఖడ్గం శక్తిని కోల్పోవడంతో ఆమె నేరుగా ఆకాశం నుంచి కింద పడిపోయింది. ఇదే సమయంలో ఒక వ్యక్తిని హంతకులు వెంటాడుతున్నారు. ఈ దృశ్యం చూసిన అమ్మాయి వెంటనే తన చేతులతో బుల్లెట్లన్నింటినీ అడ్డగించి హంతకులను ఒక్క క్షణంలోనే వేల మైళ్ల దూరానికి పంపింది. అప్పుడు ఆమె ఆ వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని గమనించి తాను ఆయనను కాపాడగలదని కాని ఒక షరతుతోనే అతను తనను వివాహం చేసుకోవాలి అని చెప్పింది. సహాయకుడు ఈ అమ్మాయి మాటలను నమ్మలేదు. కానీ ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అంగీకరించాడు. ఆనందంలో అమ్మాయి ఆ వ్యక్తిని ఎత్తుకుని నేరుగా ఫోటోలు తీయించి పెళ్లి ధృవీకరణ పత్రం తీసుకువచ్చింది. వారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆమె ఓ రహస్యమైన మాత్రను తీసి అతనికి ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి ఆ మాత్రను చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆ అమ్మాయి ఆ మాత్రను గాల్లోకి విసిరేసింది. అది తక్షణమే చిన్నదై ఆ వ్యక్తి నోట్లోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమె ఒక మంత్రం జపించి మందు శక్తిని జాగృతం చేసింది. దాంతో ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు చినిగిపోయి అతను తన వీల్చైర్ నుంచి లేచాడు. ఆ వ్యక్తి ఆమెను ఓ వేలానికి తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయి తన ఎక్స్రే చూపు కళ్లతో ఓ సాధారణ రాయి లోపల అమూల్యమైన జేడు ఉందని కనిపెట్టింది. వెంటనే ఆమె ఆ రాయిని కొనేందుకు ఒక $100 మిలియన్ బిడ్డింగ్ చేసింది. జనాలు అందరూ ఆమెను ఒక రాయికి అంత డబ్బా అని నవ్వారు. కానీ ఆ అమ్మాయి నిరాశ చెందకుండా వెంటనే ఆ రాయిని అక్కడే తెరిచి చూపిస్తానని చెప్పింది. మంత్రంతో చేతిని ఊపి రాయిని పగలగొట్టింది. అందులోని విలువైన జేడు బయటపడింది. అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు.